నిస్వార్థ ప్రణయ చిత్రణతో పాఠకుల కంట కన్నీరు ఒలకించగలిగిన నువ్వు శరీర సంయోగం లేని ప్రేమ ఏంటని అడుగుతున్నావా? లతీఫు ప్రశ్న తిరిగి తిరిగి ధ్వనించసాగింది మనసులో. శరీర సంయోగం లేకుండా ప్రేమ ఉంటుందని నేను నమ్మడం లేదు. నేను ప్రేమించిన ఒకే ఒక్క వ్యక్తి రావు. అతనితో నా ప్రణయం ఒక రకంగా సంయోగంతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా నేను రావును ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ ఆ ప్రేమ శరీర సంయోగంతో కూడింది అవునా కాదా అని నేనెన్నడూ ఆలోచించలేదు. ఆ ప్రశ్నకు అవకాశమే లేదు కనుక నేను ఏ శక్తితో ఆ నిస్వార్థ ప్రణయాన్ని చిత్రించగలుగుతున్నాను? నవల రాస్తున్న దశలో నాకేదో ఆవేశం లాంటిదొస్తుంది. నేను సృష్టించిన వాతావరణంలో మానసికంగా జీవిస్తాను. అయినా నా మనసుకే వ్యక్తం కాని ఒక విషయం అంత శక్తివంతంగా నా నవల్లోకి ఎలా వచ్చింది? దాన్ని గురించే ఆలోచించగా నాకొక విషయం స్ఫురించింది. అగోచరమైన మానవుని మనసు సమస్త భావాలకు నిలయం. ఏ భావాన్ని నువ్వు జాగృతం చేయదలుచుకుంటే ఆ భావంలో ఆ క్షణంలో నీ మనసు వ్యగ్రత వహిస్తుంది. నేను ప్రణయగాథలు చిత్రీకరించడానికి ఉదాత్త ప్రణయ భావనను అసంకల్పితంగా నాలో జాగృతం చేసుకున్నాను. కారణంగా ఆ భావంలో నా మనసు ఏకాగ్రతను పొంది సమర్థంగా ప్రణయోద్వేగాన్ని చిత్రించగలుగుతున్నాను. మానవుని అస్తిత్వానికి ఒక స్థిరత్వం ఏర్పడిన వెంటనే మేల్కొనేది కావ్య భావన, దాని రసాకృతి శృంగారం. ఆ కారణం చేత ప్రణయభావాన్ని జాగృతం చేయడం తేలిక. మనసుకి ఏ కొద్దిపాటి సున్నితత్వము చైతన్యము ఉన్నా దాన్ని సాధించొచ్చు. అలా మిగిలిన భావాలను కూడా జాగృతం చెయ్యొచ్చునా? అది ప్రయత్న సాధ్యమేనా? ఆయా భావాల్లో సహితం మనసు ఏకాగ్రతను వహిస్తుందా? ఆయా భావోద్వేగాలను సహజంగా చిత్రించగలుగుతానా? ప్రయత్నించాను. కానీ నా మనసును భక్తిభావంలో కానీ వాత్సల్య భావంలో కానీ జాగృతం చేయలేకపోయాను. ఆ భావనలో దానికి ఏకాగ్రత రావడం లేదు. వెనక నాలో ప్రణయ భావన అసంకల్పితంగా జాగృతమైంది. ఈ మారు ప్రయత్నించి మరొక భావనను జాగృతం చేయలేకపోతున్నాను. కారణమేమిటి? ఒక భావనను జాగృతం చేయడానికి కనీసం ఆ భావనకు సంబంధించిన వాసనలైనా మనసుకుండాలి. ఆ వాసన బలంతోనే ఒక భావం జాగృతమవుతుంది. నాకు ప్రణయానుభవం ఉంది. అంతేకాదు మనసారా ప్రేమించగలిగే శక్తి కూడా ఉంది. ఆ కారణం చేత ప్రణయభావం అతి సునాయాసంగా జాగృతమైంది. అంటే మనస్సుకు సుపరిచితమైన పరిధిలోనే ఈ జాగృతీకరణం సాధ్యమవుతుంది. ఆకస్మికంగా నాకు సాక్షాత్కరించిన లతీఫ్ ఔన్నత్యం నాలో ఏదో నిర్వేదాన్ని రేపింది. ఈ నిర్వేదం నా మనసును మదింపనారంభించింది. ఈ నిర్వేదమే అన్ని భావాలకు పుట్టినిల్లని, ఈ నిర్వేదంలోంచి జిజ్ఞాస విచక్షణ ఉద్భవమవుతుందని, వీటి సాయంతో నేను ఇంతవరకు ప్రయత్నించి సాధించలేకపోయిన సంయమనాన్ని సాధించవచ్చునని క్రమక్రమంగా అర్థమైంది. ఈ మదనంలో ఉత్పన్నమైన భావాలను ఆలంబన చేసుకుని రాయడం ప్రారంభించాను. వెనక వెర్రిగా నా నవలలు ఆరాధించే పాఠకులు పెదవి చపరించారు. కానీ కొందరి ప్రశంసలు సైతం అందుకోగలుగుతున్నాను. ఎవరు పొగిడినా ఎవరు తెగిడినా నా ధోరణిలో నేను రాయడం మానలేదు. ఎందుకంటే రాసే కాలంలో నా మనసు పొందే ఔన్నత్యం తక్కిన సమయాల్లో నిలవడం లేదు. ఒక ఏకాగ్రతతో నేను రాసుకునే విషయాలు తర్వాత నన్ను నేనే సంస్కరించుకోవడానికి ఒక్కరిస్తున్నాయి. నా పుస్తకాలు అమ్ముడైనా కాకపోయినా, పాఠకులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నా ధోరణి మార్చలేదు. నిర్వేదం ఆధారంగా నేను రాయసాగిన కొద్దీ నా నిర్వేదం తీవ్రతరం కావడం గమనించాను. దాంతో భావాలకు నైశిత్యం, భాషకు జీవిత వృద్ధి పొందసాగాయి. ప్రశంసించే పాఠకుల సంఖ్య కూడా వృద్ధి పొందింది. అయితే వెనకటి పాఠకులు వేరు, ఈ పాఠకులు వేరు. ఈ పాఠకులు నన్ను ప్రశంసిస్తూనే నా రచనలో లోపాలు సున్నితంగా ఎత్తి చూపుతున్నారు. నా రచనలో సంయమనం ఇంకా రాలేదని నాకు స్పష్టపడుతోంది. రావ్, నా గుండె లోతుల్లోంచే రాస్తున్నాను. వాస్తవంగా నా మనసులో స్పందించిన దాన్నే చిత్రిస్తున్నాను. అయినా అందరూ ఆనందించలేకపోవడానికి కారణమేమిటి? నీ భావాలలో నైశిత్యం ఉంది నిజమే, కానీ అవి కాంతా సమితాలుగా లేవు. అందుకే సార్వజనీనాలు కావడం లేదు. అంటే నువ్వు చెప్పదలుచుకుంది ఉపన్యాసంలా ఉండకూడదు. కథలో ఒక భాగంగా కరిగిపోతూ నువ్వు చెబుతున్న విషయం కూడా పాఠకులకు అర్థమయ్యి వారి మనసులను హత్తుకుని పోవాలి. నవలకు ప్రధానమైంది కథ. కథన చాతుర్యం మిగిలిన ఏ విలువలకు కానీ అది దెబ్బతినకూడదు. అంతులేని ఆశ్చర్యం కలిగింది. అక్కడ రావు లేడు.
కేవలం నా భావంలో రావునుద్దేశించి అలా మాట్లాడాను. నా భావంలో సరిగ్గా రావు చెప్పిన సమాధానమే భాషించింది. నా అంతట నాకింతగా ఆలోచించగలిగే శక్తి లేదు. అదెలా సాధ్యం? నా భావంలో లతీఫ్నుద్దేశించి మాట్లాడితే శూన్యమై మిగులుతుందేం? ఏ సమాధానమూ భాషించదేం? అర్థమైంది. రావును నేను ప్రేమిస్తున్నాను. ఆ కారణం చేత సరిగ్గా రావు చెప్పే సమాధానమే భాషించింది. లతీఫ్ పట్ల నాకే ఆర్ద్ర భావమూ లేదు. ఆ కారణంగా అతని భావన నాకు శూన్యాన్ని మాత్రమే అందించగలదు. అర్థమైంది. రచయితకు ఆర్ద్రమైన హృదయం ఉండాలి. లోకంలో ప్రతి ప్రాణి పట్ల సానుభూతి ఉండాలి. అంటే మొత్తం మీద సహృదయుడే ఉండాలి. ఒకరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నువ్వు రాయాలి అన్న రావు మాటలు నాకొకనాడు అర్థం కాలేదు. ఈనాడు అర్థమవుతున్నాయి. నా రచనలు పాఠకులు ప్రశంసిస్తున్నారా లేదా అనే దృష్టి నాకు ఏ కొసానా లేదు. నా కోసం నా మనసులో ఉత్తమ భావాలను జాగృతం చేసుకుని వాటి బలంతో క్షుద్రభావాలను జయించే ప్రయత్నంలో రాసుకుంటున్నాను. నాలో నిర్వేదం అతిశయించిన కొద్దీ ఇది వరకు ఊహల్లో కూడా రాని విషయాలు అనేకం అర్థమవుతున్నాయి. ఈ లోకంలో అందరికంటే ఏదో ప్రత్యేకత కలిగిందాన్నని విర్రవీగే నాకు అందరికంటే నేనెంత క్షుద్రురాలనో అర్థం కాసాగింది. పరిమళకు, పాపకు, నా రావుకు, చివరికి లతీఫ్కు నేనెంత ద్రోహం చేశానో అర్థమవుతున్న కొద్దీ దుస్సాహ వేదనతో విలవిల్లాడసాగింది మనసు. జరిగిపోయిన దానికి ఏమీ చేయలేను. కానీ నేను చేసిన ద్రోహాలకు పరిహారమైనా చెల్లించగలనా? నేను అంతులేని క్షోభ కలిగించింది పరిమళకు. పరిమళకు ఏ రకంగా సంతోషాన్ని కలిగించగలను నేను? పరిమళకు పాపంటే ప్రాణం. పాపను పరిమళకిచ్చేస్తే? ఒక్క క్షణం నా హృదయ స్పందన స్తంభించినట్లయింది. ప్రస్తుతం నాకు మిగిలింది పాప ఒక్కరతే. దాన్ని దూరం చేసుకోనా? ఇప్పుడిప్పుడే పాపను నాకు గర్వకారణమైన ఒక అందాల పసిపాపగా కాక నా కూతురుగా చూడడం నేర్చుకుంటున్నాను. పాపకి ఏం కావాలో అవి కొనివ్వడంతో నా విధి నిర్వహించినట్లు తృప్తి పొంది ఊరుకోక దాని తోటి ఆటపాటల్లో, దాని కబుర్లలో నిజమైన ఆనందాన్ని పొందగలుగుతున్నాను. విలువ తెలియని రోజుల్లో పాపకు కావాలని దూరంగా ఉన్నాను. విలువ తెలుసుకుని పాపకు దగ్గరవుతున్నప్పుడు పరిమళకు అప్పగించేనా? పాపా, అత్త దగ్గరికి వెళతావా? ఓ సంబరంగా అంది. ఆ సంబరం చూసిన నా మనసు కలుక్కుమంది. ఏమిటి ఈర్ష? అహర్నిశలు బుసలు కొడుతూ అంతరంగంలో ఏ మూల దాక్కునుంటుంది. అత్త దగ్గరే ఉండిపోతావా? పాప తెల్లబోయి నన్ను చూసింది. కొంచెంసేపు ఆలోచించి మరి నువ్వు అంది. నా మనసు ఊరడిల్లింది. పాపను దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. నువ్వెళ్ళు, తర్వాత నేనొస్తాను. బలిబలే, మళ్ళీ నువ్వు, నేను, అత్త, నాన్నగారు అంతా ఒకచోటే ఉంటామా? సంతోషంతో వెలిగిపోతోంది పాప ముఖం. నా మూర్ఖత్వంతో పాప పసి మనసుకు ఎంత క్షోభ కలిగించానో అర్థమయ్యి ఒక నిట్టూర్పు విడిచాను. పరిమళ, పాపను నేను కన్నాను, కానీ అది నీ కూతురు. నీ సొత్తును నీకు పంపిస్తున్నాను. ఎప్పుడైనా నేనొచ్చి చూస్తుంటాను. నీ వదిన. ఉత్తరం మడిచి సీతాలకిచ్చాను. పరిమళకీమన్నాను. పాపను మళ్లీ మళ్లీ ముద్దు పెట్టుకున్నాను. తన చిట్టి చేతులతో నా కన్నీళ్లు తుడుస్తూ ఏడవకమ్మా, నేను వెళ్లను అంది పాప. పసిపాపలు భగవత్ స్వరూపాలు. లౌకిక విషయవాసనలతో కలుషితం కాని వాళ్ల అంతరంగం ఎదుటి వ్యక్తుల కన్నీటికి అతి తేలిగ్గా కరిగిపోతుంది. పసిపాపలను బెదిరించడం కంటే లాలించి నచ్చజెప్పడం ఎందుకు మంచిదో ఇప్పటికీ చాలామందికి అర్థం కాదు. నేను కళ్ళు తుడుచుకుని నవ్వాను. నేను ఏడవడం లేదు పాపా, వెళ్ళు, అత్తని అడిగానని చెప్పు. పాప, సీతాలు కారులో కూర్చుని వెళుతుంటే కనుమరుగయ్యే వరకు అలా చూస్తూ కూర్చున్నాను. పాపను చూసి పరిమళ పొంగిపోతుంది. పాపను శాశ్వతంగా తనకే ఇచ్చేస్తున్నానంటే పరిమళ ఎంత ఆనందిస్తుంది. పరిమళకు ఏమాత్రమైనా ఆనందం కలిగించగలిగితే వెనక నేను కలిగించిన అంతులేని దుఃఖానికి కొంతైనా ఉపశమనం కలగదా? పాపలేని ఇల్లు శ్మశానంలో ఉన్న పాపను చూడకపోతే మనసు అశాంతికి లోనైనా, నా పాప నాకు దూరమైందన్న భావన గుండెలు బద్దలు చేస్తున్నా, నన్ను ఆవరించిన ప్రతి వాయు కిరీటము పాప చిట్టి పలుకులను నా మనశ్రవణేంద్రియాలకు వినిపిస్తూ నాకు పిచ్చెక్కిస్తున్నా, పరిమళ పాపను దగ్గరకు తీసుకుని పొందే పారవస్యాన్ని ఊహించుకుంటూ నిగ్రహించుకున్నాను. ఆ మరనాటికల్లా తిరిగొచ్చింది సీతాలు. ఆ వెనక పాపను చూస్తూనే సంతోషంతో కౌగులించుకున్నాను. ఎత్తుకుని గిరగిరా తిప్పాను. హృదయానికి హత్తుకున్నాను. ముఖమంతా ముద్దులు కురిపించాను. వచ్చావా పాపా అన్నాను ఆర్తిగా. ఎందుకు రాను?
ఆశ్చర్యంగా అంది పాప. పాపను తిరిగి నా దగ్గరకు పరిమళ ఎందుకు పంపిందా అనే విచికిత్స అప్పుడు ప్రారంభమైంది. సీతాలు నా చేతిలో ఒక పెద్ద ఉత్తరం పెట్టింది. వదినా, నువ్వు నాకు అన్ని విధాలా పూజురాలివి, నాకంటే పెద్దదానివి, నాకంటే తెలిసిందానివి, నీకు చెప్పగలిగే అర్హత నాకు లేదు. కాని వదినా, కేవలం నీకోసం, నీ క్షేమం కోరి చెబుతున్నాను. పాపను కావాలని దూరం చేసుకుంటే నీకేం మిగులుతుంది వదినా? ఆ తర్వాత నీకసలు మనస్థిమితం ఉంటుందా? నీ రచనా వ్యాసంగానికి పాప ఆటంకం అవుతుందా? అయినా జీవితంలోంచి దూరంగా పారిపోయి జీవితానికి వ్యాఖ్యాన రూపమైన సాహిత్య ప్రష్టవు కాగలవా? పాప చిరునవ్వుల్లో ముద్దుమాటల్లో దొరకని ఆనందం నీకా పుస్తకాల్లో దొరుకుతుందా? నువ్వు చూసే ప్రతి దృశ్యంలో, వినే సవడిలో, అనుభవించే ప్రతి ఉద్వేగంలో ఆకృతి పొందని అనేక కావ్యాలు నీ జీవితాన్ని రసవంతం కావించడం లేదా? వదినా, తల్లి తర్వాతే ఎవరైనా. పాపకు మాతృప్రేమను దూరం చేయకు. నీ విధులు నువ్వు నిర్వహించినంత మాత్రాన నీ రచనా వ్యాసంగం కుంటుపడదు. ప్రయత్నిస్తే అన్నింటికీ సమయం ఉంటుంది. ఈనాడు అవివేకంగా పాపను వదులుకున్నావంటే ఒకనాటికి ఎంత పశ్చాత్తాపపడ్డా తిరిగి పొందలేవు. ఎంత సంపదున్నా నా అనేవారు లేని ఒంటరితనం కష్టాలన్నింట్లో పెద్ద కష్టం. నీకు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను. నన్ను అపార్థం చేసుకోకు. నీ పరిమళ. రావుకు అన్ని విధాలా తగిన చెల్లెలు పరిమళ. పరిమళను నేను ఏనాడూ అపార్థం చేసుకోలేదు. నేను ఆశించిన నాలో లేని ఔన్నత్యం పరిమళలో ఉన్నందుకు ఏదో అసహనంతో రగిలేది మనసు. ఇప్పుడు పరిమళ ఔన్నత్యానికి జోహార్లు పలుకుతూ ఆ అంచులు అందుకోవాలని తాపత్రయపడుతోంది. పాప తనకెంత ప్రాణమైనా, పాప సాన్నిధ్యం తన దుఃఖాలన్నింటినీ మరిపించగలిగినా నా కోసం, నా మాతృత్వానికి పరిపూర్ణత్వాన్ని కల్పించడం కోసం పాపను నా దగ్గరకు పంపించేసింది పరిమళ. ఇందులో పెద్ద ఆశ్చర్యపడవలసింది లేదు. పరిమళ ఈ రకంగా తప్ప మరో రకంగా ప్రవర్తించలేదని నేను ముందే ఊహించి ఉండవలసింది. ఎంతటి ఆనందం ఆహ్వానించినా పరిమళలాంటి వ్యక్తులు తమ శిఖరాలు దిగిరారు, అగాధాల్లోకి జారిపోరు. నాకు ఆశ్చర్యం కలిగించింది పరిమళ మేధ. పరిమళ ఇంత తెలివిగా ఆలోచిస్తుందని, ఈ మాత్రం సాహిత్య పరిజ్ఞానం పరిమళకుందని నేనెన్నడూ ఊహించలేదు. జీవితంలోంచి పారిపోయి జీవితానికి వ్యాఖ్యాన రూపమైన సాహిత్య ప్రష్టవు కాగలవా? ఎంత అద్భుతమైన ప్రశ్న! కాంతమ్మకు వయసు పండిపోయింది. దానికి తోడు ఒక్కగానొక్క కొడుకుపోయిన గర్భశోకం. ఆవిడ పూర్తిగా మంచమెక్కింది. చూపు దెబ్బతింది. అడుగు తీసి అడుగు పెట్టలేకపోతోంది. శరీరానికి పక్షవాతం కూడా వచ్చింది. పరిమళ రావుకు సహాయపడ్డానికి పొలానికి పోక తప్పడం లేదు. పాపం అక్కడికి అత్తగారికి కావలసినవన్నీ అందుబాటులో ఉంచి మరీ వెళుతోంది. అయినా ఆ రుద్దమూర్తి శోకానికి అంతులేదు. ఇదంతా నాకు సీతాల ద్వారా తెలిసింది. ఒక్కసారి వెళ్లి చూసి రావాలనుకున్నాను. ప్రస్తుతం నాకు కారు లేదు, ఆ బంగ్లా కూడా లేదు. కారును డ్రైవర్తో సహా లతీఫ్ దగ్గరకు పంపేశాను. నేనొక చిన్న ఇంట్లోకి మారి బంగ్లాను అద్దెకిచ్చి ఆ అద్దె లతీఫ్కిచ్చేమని చెప్పాను. నౌకర్లందర్నీ మానిపించాను. పాప మీద మమకారం చేత సీతాల మాత్రం నన్ను వదల్లేదు. కారు తిరిగి తీసుకోమని, బంగ్లాలోకొచ్చి ఉండమని లతీఫ్ నన్ను ప్రాధేయపడతాడనుకున్నాను. కాని అతను ఆ ప్రస్తావనే తేలేదు. నేను అద్దెకుంటున్న చిన్న ఇంటికి కూడా లతీఫ్ 4-5 సార్లొచ్చాడు. కాని ఎన్నడూ డబ్బు ప్రసక్తే తీసుకురాలేదు. అతి మామూలుగా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మరో విషయం స్పష్టంగా అర్థమైంది. పాపం లతీఫ్ తనంతట తాను డబ్బు ఎరజూపి ఎన్నడూ నన్ను ప్రలోభ పెట్టలేదు. నేను ఐశ్వర్య కాంక్షతో లజ్జ వదిలి నోరు విడిచి అడిగిన కోరికలు మాత్రం కాదనకుండా తీర్చాడు. కాంతమ్మ నన్ను గుర్తుపట్టలేదు. అలికిడికి ఎవరూ అంది. దగ్గరగా వెళ్ళి నేను అన్నాను. నన్ను తడిం చూస్తూ, పరిమళ కాదు, పాపం గొడ్డులా ఆ పొలంలో పడి చాకరీ చేస్తోంది. ఆ బ్రహ్మరాక్షసి శారద ఏ ముహూర్తంలో ఆ ఇంటి కోళ్లయిందో కాని పాపం పరిమళకు సుఖమన్నది లేకుండా పోయింది. నేనొక దాన్ని గుదిబండ్లా తగిలాను. చచ్చిందాన్ని కాను, బ్రతికిందాన్ని కాను. ఎవరు నువ్వు? పరిమళ కోసం వచ్చావా? సాయంత్రం కాని రాదు అంది. కాంతమ్మ చూపు పూర్తిగా పోయిందని అర్థమైంది. మంచం మీద నుంచి కదలలేకపోతోంది. బ్రహ్మరాక్షసి శారద ఆ మాటలంటున్నప్పుడు కాంతమ్మ ముఖంలో కనిపించిన అసహ్యము, ఆ మాటలు పలికేటప్పుడు ఆవిడ కంఠంలో ధ్వనించిన కసి నేనంటే ఆవిడికి ఎంత మంటగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. నేను శారదనని ఆవిడ గుర్తించలేదు. శారదనని చెప్పుకోకపోతేనేం? పరిమళ స్నేహితురాలు నేను.
మీ దగ్గరుండమని పరిమళ పంపింది అన్నాను. నిజంగానా? అయితే సుభద్రవా, నువ్వు ఎప్పుడొచ్చావు అత్తారింటి నుంచి? అంతా కులాసయ్యేనా? అయ్యో పరిమళ, వెరిబోగులు తల్లి, పొలం పోయినా దానికి నా ధ్యాసే. వెళ్ళనంది, నేనే వెళ్ళమని పంపాను. పాపం ఆ రావు ఒక్కడు ఎంతని శ్రమపడగలడు? మనుషుల్ని పెట్టుకోవడానికి డబ్బులేవి? ఎలా నెగ్గుకొస్తున్నాడో ఏమో. తల్లి, కాస్త ఆ మంచినీళ్ళు అందుకోవు? అబ్బబ్బా, చూస్తున్నానే తల్లి, ఏదైనా పుల్లగా తినడానుకుంటే బాగుండు. నేను తెచ్చిన ద్రాక్షపళ్ళు ఒక్కొక్కటే ఆవిడికి అందించాను. ఆవిడ ఆవురావురుమని తింటుంటే సంతృప్తిగా చూశాను. పరిమళ రాకుండానే తిరిగొచ్చేశాను. ఇది వరలో నేను ఎవరికైనా చిన్న సహాయం చేసినా దాన్ని బడాయిగా చేసేదాన్ని, నా గొప్ప ప్రదర్శించుకోవడానికి చేసేదాన్ని. నేను చేస్తున్న సాయం ఎంత గొప్పదో వాళ్లకు స్పష్టం చేసే వరకు స్థిమిత ఉండేది కాదు. నేను సాయం చేస్తున్న సంగతి చివరకు సాయపడుతున్న వ్యక్తికి కూడా తెలియకుండా సాయపడ్డంలో ఎంత ఆనందం ఉందో మొదటిసారిగా అర్థమైంది. తరచూ కాంతమ్మ దగ్గరకు వెళుతున్నాను. వెళ్ళినప్పుడల్లా పళ్ళు తీసుకువెళుతున్నాను. చాలాసేపు ఆవిడ దగ్గర కూర్చుని ఆవిడ మాట్లాడిందల్లా ఓపిగ్గా వింటున్నాను. సహజంగా వాగుడు పెట్టైన కాంతమ్మ రోగంతో మరింత వాగుడు పెట్టగా మారింది. ఎప్పుడూ పటపటా వాగుతూనే ఉండాలి. కాంతమ్మ మాట్లాడే మాటల్లో కొన్ని కొన్ని మాత్రమే గుర్తున్నాయి నాకు. అవి నాకు సంబంధించినవి, నేను మరిచిపోలేనివి. రావును చూస్తేనే గుండె తరుకుపోతుందమ్మా. బంగారం లాంటి బిడ్డ అన్ని విధాలా భ్రష్టుడైపోయాడు. దానికేం ఆ ముసలాన్ని డబ్బు కోసం ఉంచుకుని కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి కులుకుతోంది. రోజురోజుకి బెంగతో తలడిల్లిపోతున్నాడు బిడ్డ. నీకేం మగమహారాజువి, దర్జాగా మరో పెళ్లి చేసుకోమని ఎంత నచ్చజెప్పానో తెలుసా? గానుగు వీధిలో మాలక్ష్మమ్మ తన కూతుర్నిస్తానంది. ఎక్కడో సత్యకాలపు మనిషి. చట్టం ఒప్పదత్తయ్య అంటాడు. అయినా నాకు తెలియకడుగుతాను, అందరూ చట్టం ఒప్పే పనులే చేస్తున్నారా? ఆ శారదమ్మ చేసే పనులన్నింటికీ చట్టం ఒప్పుతుందా? ఇంకా నయం, ఇది విన్నావా? మొగుణ్ణి తను వెళ్ళగొట్టిందే కాక మా పరిమళను కూడా వెళ్ళగొట్టమందట. మా పరిమళ ఒప్పుకుంటుందా? భోగం సనిని మించిన వయ్యారు కనుక ఆవిడ ఏవైనా చేస్తుంది. పేగుబంధం పరిమళ ఎట్టా తెంచుకుంటుంది? రావు వద్దని చెబుతూనే ఉన్నాడమ్మా. వెర్రిబాగుల్ది. మా పరిమళ మొగుణ్ణి బ్రతికించుకుందామని ఆ కసాయిదాని ముందు చేయి జాపింది. మొగుడు, ప్రేమ ఇవన్నీ దానికేం తెలుస్తాయమ్మా, దీని పిచ్చిగాని. రామరామ, చల్లని వేళ తలవకూడదు, కానీ అలాంటి మనుషులు ఉండబట్టే కాలమిలా మండిపోతుంది. అయినా ఇంతకింత అనుభవిస్తుందిలే. రావు మరీ మంచివాడమ్మా. లోకంలో మంచివాళ్లకే కష్టాలు. దాని కర్మానికి దాన్ని వదిలి బిడ్డను తెచ్చుకుని మరో చక్కందాన్ని చూసి పెళ్లాడేస్తే పోలే, దాని తెగులంతా కుదిరేది. ఆ ముసలాడితోనే ఊరేగేది. ముసలాడేమిట్లే, ఇలాంటి వాళ్ళకి ఎందరో. రావు చేసుకున్న పుణ్యం, పండంటి బిడ్డ పచ్చని జీవితం కాల్చుకుంటున్నాడు. మహాలక్ష్మి కూతురు రాధమ్మను చేసుకుంటే 3 పూలు 6 కాయలుగా ఉండదు అన్నట్లు మహాలక్ష్మమ్మ కూతురి పేర 4 ఎకరాలు పెడతానంది. అది రావుకేగా, ఏంటో వినిపించుకోడు. కాంతమ్మ మాటల్లో ఒక్కొక్కటి నన్ను వాడివాడి బల్లాలతో గుచ్చినట్లుగా ఉన్న ఏదో సంతృప్తిగా ఉంది. ఏదో ఇంగ్లీషు నవల్లో చదివాను. ఒక ఫాదర్ తోటి సిస్టర్ను ప్రేమించి ఆ పాప పరిహారార్థం తనను తాను కొరడా దెబ్బలు కొట్టుకునేవాడట. ఫాదర్కు కొరడా దెబ్బల వల్ల కలిగే సంతృప్తి లాంటిదే నాకు కాంతమ్మ నిందావాక్యాల్లో లభ్యమవుతోంది. కాంతమ్మ నేనిచ్చిన పళ్ళన్నీ తనే తినలేకపోయింది. కొన్ని దాచి పరిమళకిచ్చింది. ఆమె ఆశ్చర్యపోతూ ఇవెక్కడవి అంది. నీ స్నేహితురాలు సుభద్ర తెచ్చిందే, వెర్రిపిల్ల, రోజూ తెస్తోంది. సుభద్ర ఇక్కడెక్కడుంది? అత్తవారింటికి వెళ్ళిపోయిందిగా. ఏమోనే, సుభద్ర అంటే అవునంది. అవునందా? ఆశ్చర్యంగా అడిగింది పరిమళ. ఏం సమాధానం చెప్పిందో గుర్తురావడం లేదే. సుభద్ర తప్ప నీ స్నేహితులు ఎవరున్నారిక్కడ? శారద కాదు కదా? అదిరిపడింది కాంతమ్మ. కాదు కాదు అంది గాబరాగా. ఎందుకంత గాబరా? గాబరా ఏం లేదు. శారద ఎంతమాత్రం కాదు. శారద అయితే తిడుతుంటే ఊరుకుంటుందా? తిట్టావా? నీకు పళ్ళు తెస్తే. అబ్బా, సుభద్రను తిట్టలేదే, శారదను గురించి ఉన్నమాటలే అన్నాను. అన్నింటికీ అవునంది. అమ్మో, శారదైతే నా పీక నులిమేదు. అయితే శారద కాదు, ఎవరై ఉంటారన్నయ్యా? లతీఫ్ ఎవరినైనా పంపాడంటావా? రావు ఏ సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. కాంతమ్మ దగ్గర నుంచి వచ్చాక నాకు స్థిమితమనేది లేకుండా పోయింది. అందుకు కారణం వాగుడు కాదు. అది నేను సంతోషంగానే భరించగలిగాను. పండులాంటి రావు జీవితం శారద మూలంగా నాశనమైంది అన్న మాటలు పదే పదే నా మనసును గుచ్చుతున్నాయి. కానీ నేనేం చేయగలను?
రావును రెండో పెళ్లి కొప్పించడానికి కాంతమ్మ కన్నా ఎక్కువగా ప్రయత్నించగలనా? రావు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే భరించగలనా? రావు ఇంకొక అనుకూలవతిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. నేనెప్పటికీ ఇలా ఒంటరిగా అబ్బా ఆలోచించడానికి కూడా భయంకరంగా ఉన్న ఈ విషయాన్ని వాస్తవంగా చేజేతులా మార్చనా? ఎంత స్వార్థపరురాల్ని! ఎంతసేపు నా దృష్టి కోణం నుండి ఆలోచిస్తాను తప్ప ఎదుటి వాళ్ల దృక్పథంలోంచి ఆలోచించనే. పెళ్లి చేసుకుంది మొదలు ఏనాడు రావుకు సంపూర్ణమైన ఆనందాన్ని అందించలేకపోయాను. అన్ని సందర్భాల్లోనూ రావు సర్దుకుపోవడానికి ప్రయత్నించాడే తప్ప నేను సర్దుకుపోవడానికి ఏనాడు ప్రయత్నించలేదు. అతని మనసును ముక్కలుగా చీలుస్తూ నా ఆవేశంలో, నా ధనదాహంలో నేను పరిగెత్తిపోయాను. విధిలేక వ్యధతో వీడిపోవలసొచ్చింది. ఈరోజు అతని కాళ్ల మీద పడి క్షమించు రావు, నాకు బుద్ధొచ్చింది అని చెంపలేసుకోనా? ఇలాంటి సీన్స్ ఒకనాటి ఆవేశంలో అతి సునాయాసంగా సృష్టించగలిగేదాన్ని. ఈనాడు అలాంటి ఉన్మాద వేళ ప్రకటనకి ఏదో లజ్జ కలుగుతోంది. నాలో పశ్చాత్తాపం కలుగుతోంది. నేను నిస్వార్థంగా రావును ప్రేమించగలిగింది నిజమైతే అతనికి ఆనందం కలిగించడానికి ప్రయత్నించాలి. నా మనసుకది ఎంత రంపపు కోతైనా సరే తాను కోరిన వ్యక్తిని వివాహమాడగలిగే అవకాశం కలిగించాలి. చట్టం ఒప్పుకోదు అన్నాడట కాంతమ్మతో. కాంతమ్మ అతిగా వాగే మాట నిజమే, కానీ అబద్ధాలు మాత్రం చెప్పదు. నిజమే, నాకు విడాకులు ఇవ్వనంత వరకు మరో పెళ్లికి చట్టం ఒప్పుకోదు. రావు తనంత తాను నాకు విడాకులు ఇవ్వడు. పోనీ నేను రావును విడాకులు కోరితే రావు నన్ను మరింత అసహించుకోవచ్చు. అసహించుకొని అందుకు అర్హురాల్ని కానా నేను? నా లాయరు ద్వారా రావుకు నోటీస్ పంపించాను విడాకులు కావాలని. రావు దగ్గర నుండి సమాధానం రాలేదు. రావు స్వయంగా వచ్చాడు. వస్తాడని అనుకుంటూనే ఉన్నాను. రావుకు మరొకరితో వివాహం చేసుకునే అవకాశం ఇవ్వడానికి విడాకులు కోరాను. కానీ లోపల నా కలలు నేను కంటున్నాను. రావు విడాకులకు ఒప్పుకోడు. శారదా, నువ్వు తప్ప మరొకరు నాకు అక్కర్లేదు అంటాడు. ఈనాడు లతీఫ్ ఐశ్వర్యాన్ని నేను కోరడం లేదని తెలుసుకుని నన్ను క్షమించి ఆదరిస్తాడు. మళ్ళీ ఎప్పట్లా ఇదివరకటి కంటే అందంగా ఇలా కలలు కంటోంది మనసు. శారదా, ఈ నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదన్న మాటే గాని నేను ఏనాడో నీకు విడాకులు ఇచ్చేశాను. ఇంకా అర్థం కాలేదా నీకు? నా గుండెల మీద నేను తట్టుకోలేని దెబ్బ తగిలింది. రావు నన్ను నిందిస్తాడని, అసహించుకుంటాడని ఊహించాను. అందుకు సిద్ధంగానే ఉన్నాను. కానీ ఏనాడో నీకు విడాకులు ఇచ్చేశాను. ఇంకా అర్థం కాలేదా నీకు అంటున్నాడు రావు, చలనం లేని స్వరంతో, ఆర్ద్రత హరించుకుపోయిన చూపులతో. నిజమే, ఇంకా అర్థం కాలేదు నాకు. ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను. రావుకు నాకు సంబంధం లేదని, ఏనాడో తెగదింపయిందని. పాప కోసం, నా కూతురు కోసం ఈ హాలాహలాన్నంతా మింగి నీకు నామమాత్రపు భర్తగా మిగిలాను. కన్నతల్లివి, పాప భవిష్యత్తు విషయం ఆలోచించలేవా? లతీఫ్ సంగతి నాకు తెలుసు. నువ్వు నా భార్యగా నామ మాత్రంగానైనా సరే ఉన్నంతవరకు నిన్నతడు కోరలేడు. అతని లక్షలకు సంపూర్ణ అధికారివి కాలేవు. పర్వాలేదు, లతీఫ్తో చెబుతాను. నీ వ్యవహారాలకు నామమాత్రపు భర్తృత్వం అడ్డురాదు. నువ్వు కోరిందల్లా చేస్తున్నాను. పాప భవిష్యత్తు కోసం ఈ విడాకులు మాత్రం ఇవ్వలేను, క్షమించు. రాయిలా కూర్చున్నాను. వెనకటి బంగ్లాలోంచి చిన్న ఇంట్లోకి మారాను. కారు ఇచ్చేశాను. నగలు కూడా ఏం లేవు. ఇదంతా రావు గమనించలేదా? లతీఫ్ డబ్బు మీద ఆశతో విడాకులు కోరానని అనుకుంటున్నాడా? రావు, నువ్వు హాయిగా మరొకరిని పెళ్లి చేసుకోవచ్చుగా. పకాల నవ్వాడు రావు. నా ముఖంలోకి వెటకారంగా చూస్తూ, ఎంత ప్రేమ నా మీద అన్నాడు. ఆ మాటలు పలికిన తీరులో, ఆ స్వరంలో వ్యంగ్యం ఉట్టిపడుతోంది. నేను ఏ సంజాయిషీలు ఇవ్వదలుచుకోలేదు. ఒక్కసారి తలెత్తి రావు ముఖంలోకి చూశాను. నా కళ్ళల్లో ఏం కనిపించిందో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. తలెత్తాను కుతూహలంగా. ఇటీవల నీ రచనలు చదివి నీలో మార్పు వచ్చిందనుకున్నాను నిట్టూరుస్తూ అన్నాడు. నా కళ్ళు మెరిశాయి. అప్పటి సందర్భం పూర్తిగా మర్చిపోయి, నా రచనలు నీకు నచ్చుతున్నాయా రావు, నేను రాయగలనంటావా అన్నాను బేలగా. నాకు సంతృప్తికరంగానే ఉన్నాయి. నీ ఆవేశాలకు, ఆలోచనలకు సంయమనం ఇంకా సాధించాలి నువ్వు. థ్యాంక్స్ రావు, థ్యాంక్ యూ. చటుక్కున అతని దగ్గరగా వెళ్లి చిన్నపిల్లలా అతని 2 చేతులు పట్టుకుని ఊపేశాను. మెరుస్తున్న నా కళ్ళలోకి తదేకంగా కొన్ని క్షణాలు చూసి నెమ్మదిగా చేతులు విడిపించుకున్నాడు రావు. మరొక్కసారి నా ముఖంలోకి చూడగలిగే శక్తి లేనివాళ్ల తల వంచుకుని గబగబా వెళ్ళిపోయాడు. రావు నన్ను నిందించినా, ఎంత నీచంగా నన్ను గురించి ఊహించుకున్నా ఆనందంతో గంతులు వేసింది మనసు.
నాకు నాట్యం రాదు, కానీ అప్పటికప్పుడు గజ్జెలు కట్టుకుని నాట్యం చెయ్యాలనిపించింది. నేనే కోరిన రావు నాకు విడాకులివ్వలేదు. ఇప్పుడు నా రావు ఇన్నాళ్లకు నా రచన మెచ్చుకున్నాడు. లతీఫ్ నా దగ్గరకొచ్చాడు. శారదా, నువ్వు రావును విడాకులు ఎందుకు అడిగావు? నీకెలా తెలిసింది? రావు చెప్పాడు. ఏమని చెప్పాడు? లతీఫ్ ముఖం ఎర్రబడింది. ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాలాగి ఎందుకు చేసావు ఇలాంటి పని అన్నాడు మళ్ళీ. రావు ఏమన్నాడు? నా ప్రశ్న రెట్టించాను. లతీఫ్ తన రుమాలతో ముఖం తుడుచుకున్నాడు. చెప్పమంటావా? నీకు కష్టం కలుగుతుంది. వినాలనుంది. అయితే విను. చాలా రోజుల తర్వాత వచ్చాడు రావు నా దగ్గరికి. నా 2 చేతులు పట్టుకుని, ఈ సాయం నువ్వు చేసి తీరాలి లతీఫ్ అన్నాడు దీనంగా. చెప్పు రావు, నీకోసం ఏదైనా చేస్తాను, చేయగలిగే స్థితిలో ఉన్నాను అన్నాను. శారదకు నాకు భార్యాభర్తల సంబంధం తెగిపోయి చాలా రోజులైంది. శారద ఇప్పుడు నాకేమీ కాదు. ఒకవేళ శారదను నువ్వు కావాలనుకుంటే అది అన్యాయమేమీ కాదు, నాకు ద్రోహమూ కాదు. శారదకు విడాకులు ఇవ్వలేను. ఇవ్వమని కోరకు, అది పాప భవిష్యత్తుపై దెబ్బతీస్తుంది అన్నాను. నిర్ఘాంతపోయాను. నిన్ను శారదకు విడాకులివ్వమని ఎవరు కోరారు అన్నాను. నా ఆశ్చర్యం చూసి నాకేమీ తెలీదని నమ్మాడు రావు. స్థిమితపడి కుర్చీలో కూర్చుంటూ శారద చిన్నింట్లోకి మారడము, నౌకర్లు తగ్గిపోవడము ఇదంతా చూసి అంటూ ఆగిపోయాడు. నాకర్థమైపోయింది. నేను డబ్బు దగ్గర ఎంత గట్టివాణ్ణో రావుకు బాగా తెలుసు. నీ పరిస్థితి చూశాడు. నీ వల్ల ఆనందం పొందలేని కారణంగా నీకోసం డబ్బు ఖర్చు చేయడానికి నా మనసు ఒప్పుకోలేదని, ఆ డబ్బు కోసమే నువ్వు విడాకులు కోరావని భ్రమించుంటాడు. అందుకే నా దగ్గరకొచ్చి నన్ను ప్రాధేయపడ్డాడు. మొదటిసారిగా రావు ముందు లజ్జతో ముడుచుకుపోయాను. సారీ రావు, శారద విచిత్రమైన వ్యక్తి. తనెప్పుడు ఏం చేస్తుందో నీలాగే నాకు తెలీదు. బంగ్లా కావాలంది ఇచ్చాను, కారు కావాలంది ఇచ్చాను. ఆ 2 తనే మళ్ళీ నాకిచ్చేసింది, తీసేసుకున్నాను. అంతకంటే నాకేం తెలీదు. పాప కోసం నువ్వు నన్ను ప్రాధేయపడనక్కర్లేదు. మీ అందరిలాగే పాప అంటే నాకు ప్రాణమే అన్నాడు. ఆ తర్వాత రావు ఇంకేమీ మాట్లాడలేదు. అతని ముఖభంగిమలను బట్టి ఆలోచిస్తున్నాడని ఊహించుకున్నాను. శారదా, నువ్వు దెబ్బలాడుకున్నారా? అకస్మాత్తుగా అడిగాను. దెబ్బలాడుకునేటంత ఆత్మీయత లేదు అని నవ్వేశాడు. శారద మనసులో ఈ పురుగెందుకు పుట్టిందో తెలీదు. చేతనైతే నాశనం చేయి. ఆ రోజు సాయంత్రం వరకు రావు నాతోనే ఉన్నాడు. వెనకటి రోజుల్లోలాగానే హుషారుగా ఉన్నాడు. నాతోనే భోజనం చేసి బాగా పొద్దుపోయాక వెళ్ళిపోయాడు. ఎంతకో నువ్వు విడాకులెందుకు కోరావు శారదా? నేను లతీఫ్ ముఖంలోకి సూటిగా చూస్తూ, రావంటోంది నిజమేనా? నేను నీ మిత్రుడి భార్య కాబట్టే నన్ను కోరుకోలేకపోయావా అన్నాను. అవును. మరి నీ మిత్రుడి భార్యను నీ మిత్రుడి నుండి దూరం చేసే ఐశ్వర్యాన్ని నాకెందుకు ఎరగా చూపావు? ఆ మత్తులో నన్నెందుకు మునిగిపోనిచ్చావు? ఇంత మునిగే వరకు ఎందుకు కూర్చున్నావు? నువ్వు కోరిన ఐశ్వర్యాన్ని నీకిచ్చింది నా మిత్రుడి కోసం నిన్ను కాపాడ్డానికి. అదేమిటి? నువ్వు బాధపడినంటే చెబుతాను. బాధపడినా తెలుసుకోవాలనుంది. ఒక్కొక్కసారి మనను గురించిన నిజాలు మనకు తెలియవు. వాస్తవానికి అది తెలియకపోవడం కూడా కాదు, మనమే ప్రయత్నపూర్వకంగా తెలిసిపోకుండా జాగ్రత్త పడతాం. తెలిసిపోతే భరించలేం కనుక. నువ్వానాడు నా పేర పుస్తకం పంపిన వెంటనే నీలోని ఆ చీకటి కోణం నాకు అర్థమైపోయింది. రావు వద్దంటున్నా నా కారులో వచ్చిన నీ ఐశ్వర్య కాంక్ష అర్థమైంది. నా మేడను యావగా చూసే నీ చూపులతో నా అనుమానం దృఢపడింది. నేను నీ సౌందర్యాన్ని చూపులతో ప్రశంసించలేదని ఉడుక్కోవడంలో నీ అహం అర్థమైంది. నన్ను గురించి నీకు పూర్తిగా తెలుసునని నాకు తెలుసు. మరి నాకా పుస్తకం ఎందుకు పంపావు? ఏ రకమైన గౌరవం నా మీద నీకు? ఆ అవకాశాన్ని నేను అందుకోకపోతే నువ్విదే అవకాశాన్ని మరొకరికి ఇవ్వచ్చునని తోచింది. నా మీద నీకు ప్రత్యేకమైన గౌరవాభిమానాలు లేవని నాకు రూఢిగా తెలుసు. మరొకరు రావుని గురించి ఎందుకు ఆలోచిస్తారు? అందుకే నువ్వు అందించిన అవకాశాన్ని అందుకున్నాను. నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించాను. నీకు విపరీతమైన అహం. నీ సౌందర్యానికి అష్టైశ్వర్యాల్లో తొలతూగే అదృష్టం సహజంగానే ఉందని నీ నమ్మిక. నీకు లభించిన మధ్యతరగతి జీవితంతో నువ్వు తృప్తిపడలేకపోయావు. రోజు రోజుకి నీలో అసహనం పెరిగిపోతోంది. ఇలాంటి దశలో నువ్వు అతి తేలిగ్గా... లతీఫ్ ఆగిపోయాడు. వాక్యం పూర్తి చేయలేదు. చెయ్యమని నేనడగలేదు. నా మీద నాకు కలిగిన జుగుప్సతో వణికిపోతున్నాను. అవును, లతీఫ్ చెప్పింది అక్షరాల నిజం. లతీఫ్ వ్యభిచారని అతని చేదరించుకునే నేను ఏ కారణం చేత అతనికి నా పుస్తకాన్ని పంపాను? జాలిగా నన్ను చూస్తున్న లతీఫ్ ముఖంలోకి చూడగానే ఏదో పూజ్యభావంతో మనసు నిండిపోయింది. లతీఫ్ వ్యభిచారి, తాగుబోతు, అయినా మంచివాడు.
అన్న రావు మాటలు పూర్తిగా అర్థమయ్యాయి. కూర్చున్న చోటు నుండి లేచి లతీఫ్ పాదాలు పట్టుకుని నమస్కారం చేశాను. శారదా అన్నాడు విభ్రాంతితో లతీఫ్. నేను చాలా క్షుద్రురాల్ని లతీఫ్, కానీ చాలా చాలా అదృష్టవంతురాల్ని. నా జీవితంలో నాకు తారసపడిన వ్యక్తులందరూ ఎంతో మంచివాళ్లు. ఎదుటి వ్యక్తుల్లో మంచితనం గుర్తించగలిగిన నువ్వు క్షుద్రురాలివి కాలేవు శారదా. వెంటనే రావు దగ్గరికి వెళ్ళు, క్షమాపణ కోరుకో. అంతవరకు అణుచుకున్న ఆవేదన ఒక్కసారి హృదయాన్ని గెలకొట్టింది. రావు తన నోటితో మా ఇద్దరి మధ్య ఏ సంబంధమూ లేదన్న తర్వాత నేను క్షమాపణలు ఎవరిని కోరను. రావు ఇలాంటి క్షమాపణలకు కరిగే వ్యక్తి కాదు. రావు తిరిగి స్వీకరించగలిగే అర్హత నేను పొందగలిగితే రావు నన్ను తప్పకుండా ఆదరిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. నిలవలేక తూలుతున్న నన్ను చూసి ఆందోళనతో, ఏం శారదా, ఒంట్లో బాగాలేదా అన్నాడు లతీఫ్. ఏం లేదు, బావుంది. నువ్వెళ్ళు, కాసేపు పడుకుంటే స్థిమిత పడుతుంది. లతీఫ్ వెళ్ళిపోయాడు. నేను పడుకోలేదు. ప్రయత్నించినా కంటి మీద కునుకు రాలేదు. నీలోని చీకటి కోణం ఆనాడే నాకు అర్థమైంది అన్న లతీఫ్ మాటలు, శారదా, నా అభిప్రాయంలో ఆచరణ కంటే దాని వెనకున్న ఉద్దేశమే ప్రధానం అన్న రావు మాటలు తిరిగి నా మనసులో సుడిగుండాలు రేపుతూ నా తల పగలగొడుతున్నాయి. నా శరీరం కాలిపోతోంది. శారీరక అనారోగ్యం నన్ను వదలడం లేదు. అంతకు పదింతలుగా నా మనసు కృంగిపోయింది. మేధాశక్తితో ఇతరుత్వాన్ని అల్లుకోగలుగుతున్నాను, కానీ దాన్ని రసవంతం చేయగలిగే ధారాశుద్ధి పొందలేకపోతున్నాను. ఏదో నీరసం నా మనసును, శరీరాన్ని, రచనను ఆక్రమించేసుకుంది. ఏదో ఒట్టిపోయిన అనుభూతి కలుగుతోంది. సగం వరకు రాసి నాకే సంతృప్తికరంగా లేక మూల పడేస్తున్నాను. కొన్నిసార్లు పూర్తిగా రాసినవి కూడా ప్రచురణకీయడానికి మనసొప్పడం లేదు. ప్రచురణకర్తల నుండి, చిన్న చిన్న పత్రికాధిపతుల నుండి రచనలు కావాలని ఉత్తరాలు వస్తున్నాయి. కొంత పేరు రాగానే ప్రచురణకర్తలు, పత్రికాధిపతులు ఇలా ఉత్తరాలు రాస్తారు. పేరు మీద ప్రలోభం చేతనో, పారితోషిక ప్రలోభం వల్లనో, సహజమైన ప్రేరణ లేకుండానే ప్రతిభావంతులు రాసేస్తారు. ఈ కారణంగానే ప్రతిభావంతుల రచనలు కూడా అప్పుడప్పుడు అతి మామూలుగా ఉండడం తటస్థిస్తోంది. నాకొచ్చే ఉత్తరాలన్నింటినీ బుట్టదాఖలు చేస్తున్నాను. సమాధానమిచ్చే ఓపిక కూడా లేకపోతోంది. ఒకరు రాయమన్నారు కనుక రాయాలని నాకు లేదు, కానీ నా కోసం నేను రాసుకోవాలన్నా కూడా ఆ ఏకాగ్రత సాధ్యం కావడం లేదు. నా కష్టాలన్నింటిలో ఇది నాకు భరించడానికి కష్టం. రావు తిరస్కారాన్ని కూడా తట్టుకోగలిగాను, కానీ నా రచనాశక్తి ఇలా ఒట్టిపోవడం భరించలేకపోతున్నాను. ఇందుకు కారణం నా మనసును మదించే వ్యధ. వ్యధాభరితమైన వ్యధిత హృదయం ఏకాగ్రంగా నిలవలేకపోతోంది. మానసిక వేదన వల్లనో, అవిశ్రాంతత వల్లనో ఆరోగ్యం చాలా దెబ్బతింది. లతీఫ్ ఆందోళనతో, డాక్టర్ను పిలుస్తాను శారదా అన్నాడు. డాక్టర్ను పిలవనక్కర్లేదు, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళతాను అన్నాను. కానీ నవ్వాను. ఏం, ప్రభుత్వం మనది. ప్రభుత్వ వైద్యాలయాలంటే రోగులు హడలిపోతారు. ప్రభుత్వ పాఠశాలల్లో కలిగిన వాళ్లెవరూ తమ పిల్లల్ని చదివించరు. ప్రభుత్వానికి సంబంధించిన దేనిలోనూ ఎవరికీ విశ్వాసం లేదు. పర్వాలేదు, నేను గవర్నమెంట్ హాస్పిటల్కే వెళతాను. నాకు లతీఫ్ డబ్బు వాడుకోవడం ఇష్టం లేదు. నా దగ్గరుంది పాప కోసం దాచాలని నిశ్చయించుకున్నాను. దానిని నా ఆరోగ్యం కోసం డాక్టర్లకి, మందులకి తగలయ్యాలని లేదు. నా ఉద్దేశం అర్థం చేసుకున్న లతీఫ్ ఇంకేమీ మాట్లాడలేదు. సీన్స్ సృష్టించే ఓపిక ఇద్దరిలోనూ లేదు. నా నిర్లక్ష్యం కారణమో లేక డాక్టర్ అశ్రద్ధ కారణమో కానీ నా ఆరోగ్యం మరింత క్షీణించి మంచం దిగలేని దశలోకొచ్చాను. లతీఫ్ పాపను రోజూ కాన్వెంట్లో దింపి కాన్వెంట్ నుండి ఇంటికి తీసుకొస్తున్నాడు. ఒకసారి లతీఫ్ నా కోసం పళ్ళు తీసుకొచ్చాడు. వాటిని లతీఫ్ ఎదురుగానే సీతాలకిచ్చాను. లతీఫ్ బాధపడతాడని నాకు తెలుసు, కానీ నా కోసం ఏం తేవద్దని అతను నొచ్చుకోకుండా చెప్పే మార్గం లేదు. నేనిక్కడికి రావడం నీకిష్టం లేదా శారదా? ఆవేదన ధ్వనించే స్వరంతో సూటిగడిగాడు. భలేవాడివి, నిన్ను చూడకపోతే నాకు తోచదు. నాకు మిగిలిన ఆప్తుడివి నువ్వొక్కడవే. నీకు నేనంటే అసహ్యం కలుగుతోందా? నా నుండి పారిపోవాలనుకుంటున్నావా? శారదా, విచలిత స్వరంతో అడ్డు తగిలాడతను. నీకు కష్టం కలిగిస్తున్నానేమోనని. లేదు లతీఫ్, నువ్వు చాలా మంచివాడివి. నాలో లోపలి కావాటాలు తెరచి నా గుండె లోపల దివ్యజ్యోతి దర్శనం కలిగించింది నువ్వే. నీలాంటి ఆప్తుడు నాకు ఉన్నందుకు గర్వపడుతున్నాను. నిన్ను చూసినప్పుడల్లా మంచి చెడ్డలు పొడుగు పేకలతో అల్లుకున్న మానవతా సౌందర్యం నా కళ్లకు కట్టినట్లు అనిపిస్తోంది. శారదా, నిన్నీ నిస్సహాయ స్థితిలో వదిలి వెళ్లలేకుండా ఉన్నాను. కానీ నేనిక్కడ ఉండడం వల్ల రావుకు నిన్ను మరింత దూరం చేస్తున్నానని భయపడుతున్నాను. వ్యాకులపాటు స్పష్టంగా ప్రతిఫలిస్తున్న అతని ముఖంలోకి చూసి ఆద్రంగా నవ్వాను.
పర్వాలేదు, రావు వ్యక్తిత్వంలో నాకు విశ్వాసం ఉంది. రావు తిరిగి స్వీకరించగలిగే అర్హత నా మనసు పొందగలిగితే రావు తప్పకుండా నన్ను స్వీకరిస్తాడు. ఆ అర్హత ఇంకా నాకు రాలేదేమో. లేకపోతే నా రావు నా దగ్గరికి రాడా? రావుకు అర్థం కాని విషయమేముంది? జాలిగా నా ముఖంలోకి చూసి, కూలదోసినంత సులభంగా దేన్ని నిర్మించలేను శారదా. పోనీ నన్ను రావు దగ్గరకు వెళ్ళమంటావా? రావు నా మాటలు నమ్ముతాడు అన్నాడు లతీఫ్. వద్దొద్దు లతీఫ్, ఈ విషయంలో నువ్వు కలిగించుకోకు. నా హృదయంలోంచి రావును ఆర్తితో పిలుస్తాను. ఆ ధ్వని రావు మనసుకు సోకగలిగే శక్తివంతమైనప్పుడు రావు తనంత తానే నా దగ్గరకొస్తాడు. అంతవరకు నిరీక్షించగలను. ఒకప్పుడు నేను అసహనానికి మారుపేరు. నాలో సహనం కూడా ఉందని నిరూపించుకొని మాట్లాడే శక్తి లేక ఆయాసపడుతూ దిళ్ల మీద కొదిగాను. గుమ్మంలో నుంచుని పాప నన్నే చూస్తోంది. చేతులు చాపి రా అన్నాను. పాప నా దగ్గరగా వచ్చింది. బాగా ఏడ్చినట్లు ముఖమంతా ఉబ్బుంది. పాపా, ఏడ్చావా? ఎందుకమ్మా? గుండెలు తల్లడిల్లిపోతుండగా ఆందోళన అడిగాను. పాప సమాధానం చెప్పలేదు. మరింత ఏడ్చింది. పాపా, చిటి తల్లి, ఏం కావాలో నాతో చెప్పమ్మా. నీకెందుకమ్మా కన్నీళ్లు? చెప్పు తల్లి. అమ్మా, నేనిక్కడుండను. నాన్నగారి దగ్గరికే వెళ్ళిపోతాను. నేను నాన్నగారి దగ్గరే ఉంటాను. ఒరిగిపోతున్న నన్ను లతీఫ్ పట్టుకోవడం మాత్రమే నాకు తెలుసు. తిరిగి నాకు స్పృహొచ్చేటప్పటికీ నన్ను ఆందోళనగా చూస్తున్న లతీఫ్ ముఖమే కనిపించింది. పాప కోసం చుట్టూ చూసి లతీఫ్ ముఖంలోకి చూశాను. నా కళ్ళల్లో ప్రశ్న చదివిన లతీఫ్ ముఖం వాల్చుకున్నాడు. సమాధానం నాకు అర్థమైంది. పాప వెళ్ళిపోయింది. నిరాశ కెరటాల్లో కొట్టుకుపోతూ పాప మీద మమతను నా ఉనికికి ఆధారం చేసుకున్నాను. నా పాప వెళ్ళిపోయింది. చిమ్మ చీకటి. ఆ గాఢాంధకారంలో దూరంగా మిణుకుమిణుకుమని సన్నని దీపరేఖ కనిపిస్తోంది. ఆ దివ్యను నాకు చూపుతోంది రావు. పరుగెత్తుతున్నాను రావును అందుకోవాలని. ఆ జ్యోతి ప్రకాశంలో నన్ను ఆవరించిన అంధకారాన్ని దూరం చేసుకోవాలని. పరిగెడుతున్న కొద్దీ ప్రకాశం అధికమవుతోంది. రావు ఆకృతి స్పష్టమవుతోంది. చీకట్లు పలచనవుతున్నాయి. కాని ఇంకా రావు దూరంగానే ఉన్నాడు. ఆ జ్యోతి దూరంగానే ఉంది. ఏ శక్తితో పరిగెడుతున్నానో ఆ శక్తి హఠాత్తుగా క్షీణించిపోయింది. ఉన్నపాటున కుప్పగా కూలిపోయాను. రావు కనిపిస్తున్నాడు. కాని పరిగెట్టలేను. రావును అందుకోలేను. ఎలుగెత్తి పిలుస్తున్నాను. అయినా ఆ పిలుపు ధ్వనించడం లేదు. అక్కడి వాతావరణంలో వాయువు లేదా? అందుకనే నా పిలుపు ధ్వనిగా రావుని చేరలేకపోతోందా? ఆ కారణంగానే నాకు ఊపిరాడడం లేదా? అవును, నాకు ఊపిరాడడం లేదు. ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి. నాలో జీవశక్తి హరించుకుపోతోంది. మనని ఆవరించిన ఈ సమస్త వాతావరణము చైతన్యమయము. ఈ చైతన్య తరంగాలు వాయురూపంలో నిరంతరం మనలో నుండి ప్రవహిస్తున్నంతవరకైనా మనకు చైతన్యం. నాకా వాయు తరంగాలు అందడం లేదు. నాలో చైతన్యం క్షీణిస్తోంది. నాలో చైతన్యం పూర్తిగా నశించకముందు ఒక క్షణం రావును చేరుకోగలిగితే, ఒక్కసారి రావు చేతిలో చెయ్యుంచి తర్వాత శాశ్వతంగా జడాకృతి పొందితే. యావచ్చక్తిని వినియోగించి రావును పిలుస్తున్నాను. నా సమస్త చైతన్యము అతి తేలికయ్యి ఎక్కడికో తేలిపోతుంటే అది ఎగిరిపోకుండా గట్టిగా రావు అనే 2 అక్షరాలకు దాన్ని బంధించాను. ధ్వనిలేని ఆ పిలుపుకు బలహీనంగా ఉన్న ఆ బంధం సడలిపోయి ఆ చైతన్య శక్తి అనంతంలోకి ఎగిరిపోవాలని ఆరాటపడుతోంది. పోనీయడం లేదు నేను. ఒక్కసారి రావును దగ్గరగా చూడాలి. ఒక్కసారి రావు చేతిని పట్టుకోవాలి. రావు రావు చైతన్యరహితమైన ఆ జీవశూన్య వాతావరణంలో ధ్వని కల్పించడానికి ప్రయాసపడుతున్నాను. అమ్మయ్యా, ధ్వనిస్తోంది. రావు. ఆ 2 అక్షరాలు అతి తీయగా నా చెవులకు వినబడుతున్నాయి. ఎగిరిపోతున్న నా చైతన్యాన్ని మరికాస్త దృఢంగా ఈ ధ్వనికి బిగించి మరింత ఎలుగెత్తి పిలుస్తాను. రావు. శారదా. కళ్లకు రావు కనిపించాడు. రావు చేతులు నన్ను ఆప్యాయంగా నిమురుతున్నాయి. ఏనాడు దేనికి చలించని రావు కళ్లల్లో నీళ్లెందుకు? నా చుట్టూ ఎవరెవరో ఉన్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు రావు తప్ప ఎవరూ కనపడడం లేదు. మరేదో లోకంలో నుండిలాగా ఏవో మాటలు వినబడుతున్నాయి. అమ్మయ్యా, కళ్ళు విప్పింది. జాగ్రత్త, ఆయాస పెట్టకండి. పరిస్థితి బాగుండలేదు. పర్వాలేదంటారా డాక్టర్ గారు? మా వదిన బ్రతుకుతుందంటారా? చెప్పలేం. ఆవిడకు స్మృతొచ్చి మాట్లాడితే నెల రోజులుగా అపస్మారక దశలో పడున్నట్లు తెలియనీకండి. అందరూ ఏం జరగనట్టే మాట్లాడండి. నా చుట్టూ ఏవేవో ధ్వనులు. ఒక్క మాట అర్థం కావడం లేదు. ఒక్క ఆకృతి స్పష్టపడ్డం లేదు. రావునే తదేకంగా చూస్తున్నాను. రావు పెదవులు కదులుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. నా కళ్ళు మూసుకుపోతున్నాయి. రావు, నా కళ్ళు మూసుకుపోతున్నాయి. మూసుకోవాలని లేదు. ఇంకా నిన్నే చూడాలనుంది. కానీ మూసుకుపోతున్నాయి. పోనీలే, నిన్ను చూశాను. ఆ దివ్యేది? ఏం చేశావు ఆ జ్యోతిని?
రావు చేతిలో నుండి నా చెయ్యి జారిపోతోంది. జారిపోనీయకుండా గట్టిగా పట్టుకున్నాడు రావు. ఆ దారుఢ్యం, ఆ ఉష్ణం నా నరాలకు వ్యాపించింది. బాగా నా మీదకు దగ్గరగా వంగాడు. శారదా, వీల్లేదు, నువ్వు బ్రతకాలి శారదా. అప్పుడు అర్థమైంది, నేను చచ్చిపోతున్నానా? ఎలాంటి అవివేకిని నేను? ఊహతో ఏ విషయాన్ని తెలుసుకోలేను, అనుభవాలతో కాని జీవితాన్ని దర్శించలేను. నా చేతిని తన చేతుల మధ్య బంధించుకున్న రావు చేతులు నాకు ప్రసాదించిన శక్తితో సంతృప్తిగా అన్నాను. రావు, ఇలా నీ దగ్గర నీ చేతుల్లో చచ్చిపోవడం నాకు చాలా హాయిగా ఉంది. ఇంతకన్నా ఏం కావాలి నాకు? బతికి నేను చేయవలసింది ఏముంది? రావు నా వక్షం మీద తలవాల్చి తన చేతులతో నన్ను గట్టిగా చుట్టేశాడు. రావు కన్నీళ్లు వెచ్చగా నా గుండెల మీదకు జారి గుండెలను కదిలిస్తున్నాయి. రావును ఆప్యాయంగా అదుముకోబోయాను, కానీ శక్తి లేదు. నా చివరి క్షణాల్లో రావునడిగి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నాలో మిగిలిన శక్తినంతా ఒకసారి కూడదీసుకున్నాను. రావు తలెత్తి చూశాడు. మాట్లాడకు శారదా, ఆయాసపడకు. లాభం లేదు రావు, నన్ను మాట్లాడిని, లేకపోతే ఈ అశాంతి అలా మిగిలిపోతుందేమో. రావు ఆందోళనగా డాక్టర్ వంక చూశాడు. డాక్టర్ ఏమన్నాడో నాకు వినపడలేదు. రావు కళ్ళు మళ్లీ నీళ్లతో నిండడం మాత్రం చూడగలిగాను. నా చేతులతో ఆ కన్నీళ్లు తుడిచాను. నా జీవితంలో నేనొక్కసారి రావు కన్నీళ్లు తొడవగలిగాను. అయినా అవి ఆగడం లేదు. రావు, నాకేం కావాలో నేను తెలుసుకోలేకపోవడం నేను చేసిన పెద్ద పొరపాటు. నాకు ఐశ్వర్యం కావాలి, కానీ అది నీతో కలిసి అనుభవించడానికి కావాలి. నువ్వు లేని ఏ అనుభవాలు నాకు అక్కర్లేదు. అది అర్థం చేసుకోలేకపోయాను. ప్రేమ గురించి లతీఫ్ నన్ను ప్రశ్నించే వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు కూడా నాకు తెలీదు. బాధపడకు శారదా, నువ్వే కాదు, ఎంతటి విజ్ఞులైనా తెలుసుకోలేంది ఒక్కటే, అది తమలో ఉన్నది. తనను తాను తెలుసుకోగలిగినవాడు అర్థం చేసుకోలేంది లేదు, కానీ అదే చాలా కష్టం. నాకు ఒకటే వేదన మిగిలింది. చెప్పు. మంచి పుస్తకం ఒకటైనా రాయలేకపోయాను. నిరర్ధకంగా చచ్చిపోతున్నాను. ఇప్పుడు నా కళ్ళల్లో నీళ్లు నిండాయి. రావు తుడిచాడు వాటిని. అలా ఎందుకనుకుంటావు శారదా? నీ రచనల్లో లోపాలు ఉన్నమాట నిజమే, కానీ ఒక రచనకు కావ్యార్హత కలిగించేది దోషరాహిత్యం కాదు, రసోత్కర్ష. రావు, ఇటీవల నేనెంత ప్రయత్నించినా ఏకాగ్రంగా నవల అలలేకపోయాను. ఏకాగ్రత అనేది సాధ్యపడలేదు. నా మనసులో వేదన ఎప్పటికప్పుడు ఖండాలుగా తోచినట్లు రాసుకోగలిగాను. ఎందుకని? రావు క్షణకాలం నా ముఖంలోకి చూసి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. నా కళ్ళు వాలిపోతున్నాయి. ఏవేవో వింత వింత ధ్వనులు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ అంతిమ క్షణాల్లో మా సంభాషణ చూసి ఆశ్చర్యపోతున్నారులా ఉంది. రావు ఎందుకు వెళ్ళాడు? మళ్లీ రావు మనసు నొప్పించానా? అయ్యో, మరొక్కసారి రాకూడదు. అమ్మా! అత్యంత మధురమైన స్వరం నా చెవుల్లో పడింది. 2 లేత చేతులు నన్ను పెనవేసుకున్నాయి. మూసుకుపోతున్న నా కళ్ళు ఏదో ప్రేరణతో తెరుచుకున్నాయి. పాపా! అమ్మా, నాకు నువ్వు కావాలమ్మా. నువ్వెక్కడికి వెళ్ళిపోకు. నాకు నువ్వు, నాన్నగారు ఇద్దరూ కావాలి. నాన్నగారిని తీసుకురావడానికి వెళ్ళాను. నాన్నగారు వస్తే నువ్వు వెళ్ళిపోతావా? నేనే నీతో వచ్చేస్తాను. వెక్కి వెక్కి ఏడుస్తోంది పాప. పాప నీతో వచ్చేస్తాను అండం భరించలేకపోయాను. ఏడవకు పాప, ఎక్కడికూ వెళ్ళను, నీతోనే ఉంటాను. నువ్వు తీసుకొచ్చావా నాన్నగారిని? అవును, పాప తీసుకొచ్చింది నన్ను. నా దగ్గరే కూర్చున్న రావు నా ముఖంలో తొంగి చూస్తున్న జీవకళను సంతృప్తితో చూస్తూ అన్నాడు. నువ్వు వెళ్ళవు కదూ? పాప మళ్లీ ఏడుస్తూ అడిగింది. వెళ్ళను. పొలల్లాంటి నా చేతులతో పాప చెక్కిళ్లను తుడిచాను. రావు చెప్పింది ఒక రకంగా నిజమే. పాప రావును తీసుకురాకపోయినా రావు నా దగ్గరకు రావడానికి పాప పరోక్ష కారకురాలు. అకస్మాత్తుగా వచ్చిన పాపను చూసి ఆశ్చర్యపోయాడు రావు. నేనిక అక్కడికి వెళ్ళను నాన్నగారు, మీరు నా దగ్గర ఎందుకొనరు? ఏడుస్తూ అడిగింది పాప. ఏం జరిగింది పాప? కాన్వెంట్లో అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. మీరు మా నాన్న కాదట, లతీఫ్ మావయ్య మా నాన్నట. అందుకే లతీఫ్ మావయ్య నన్ను కారులో దింపుతున్నాడట. మీరు మా నాన్నగారు కాదు కనుక నా దగ్గర ఉండడం లేదట. ఏం నాన్నగారు, మీరు మా నాన్నగారు కాదా? పాప రావును కౌగులించుకుని తన ఉక్రోషమంతా కరిగిపోయేలా ఏడ్చింది. అమ్మకు చెప్పావు ఈ సంగతి? ఎలా చెప్పను? అమ్మ పడుకుంది. లతీఫ్ మావయ్య అమ్మ దగ్గర గొడవ చేయనీయడం లేదు. ఎందుకు పడుకుంది? ఏమో, ఎప్పుడూ పడుకుంటుంది. జ్వరమా? డాక్టర్ గారు రాలేదుగా మరి. నాకు జ్వరం వస్తే డాక్టర్ గారు వస్తారు. అమ్మ అసలు లేవడం లేదా? అసలు లేవడం లేదు. అన్నం కూడా తినడం లేదు. సీతాలు కాఫీ ఇస్తోంది. నాకు ఒంట్లో కులాసాగా లేదని అర్థమైంది రావుకు. ఏ కారణం వల్ల తన గుండెలు పగిలిపోతున్నా నాకు భర్తగానే ఉండడానికి నిర్ణయించుకున్నాడో
ఏ కారణం వలన తనకు సర్వాధికారాలు ఉన్న కోర్టుకెక్కక పాపను నాకే వదిలిపెట్టాడో ఆ కారణం వల్లనే పాప భవిష్యత్తు కోసమే పాప చేయి పట్టుకుని రావు నా దగ్గరకొచ్చాడు. కర్తవ్య దీక్షతో యాంత్రికంగా నా దగ్గరకొచ్చిన రావు హృదయాన్ని నా ఆర్తి వశపరుచుకుంది. కొంచెం కోలుకుని మాట్లాడే శక్తొచ్చాక రావుని అడిగాను. నాకు ఏకాగ్రత ఎందుకో కుదరడం లేదని అడిగాను అన్నాడు. నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. వెళ్ళిపోలేదు, సమాధానంతో వచ్చాను. పాపను నీ దగ్గరికి పంపించింది నేనే, అదే సమాధానం. ఎలా? నీలో జీవితేచ్ఛ నశించిపోయింది. జీవితంలో ఆసక్తి అడుగంటింది. ఉత్సాహం పూర్తిగా నశించిన నీలో ఏకాగ్రతం సాధ్యం కాలేదు. ఏ పరిస్థితుల్లోనూ జీవితేచ్ఛ నశించకూడదు. దురాశను దూరం చెయ్యాలి, కాని ఆశను అడుగంటనీయకూడదు. తృష్ణ వెంట తగలరాదు, కాని అన్వేషణ అంతం కారాదు. ఉన్మాదోద్రేకానికి ఉద్వాసన చెప్పాలి, కాని ఉత్సాహాన్ని క్షీణించనీయకూడదు. నీలో జీవించాలనే కోరిక నశించింది కనుకనే ఏ మందులు పనిచేయలేదు. పాప నీ కోసం ఆక్రోశించేసరికి పాప కోసం బతకాలనుకున్నావు. ఆ ఇచ్చ నీలో ప్రవేశించాక మేం నిన్ను బతికించుకోగలిగాం. ఇప్పుడు ప్రయత్నించు, ఏకాగ్రత సాధించగలవు. నిరంతర అన్వేషణ, నవోన్మేష ఉత్సాహశక్తి, మమత నిండిన మనసు, నిర్మోహమైన దృష్టి, ఏకాగ్రమైన సాధన, ఇవి లేక రససృష్టి సాధ్యం కాదు. నా నృష్టి కురుతే కావ్యం అన్న ఆర్యోక్తి విని వాల్మీకి, వ్యాసాదులు ఋషులు కావడం వలన ఆ ఆర్యోక్తి ప్రచారంలోకొచ్చిందని భావించాను. ఏ మహానుభావుని హృదయ వినిర్గతమో కాని ఈ సూక్తి ఎంత భావన నిమిడించుకుంది తనలో. పరిమళ ఎందుకో పకపకా నవ్వుతోంది. లేవబోతున్న నన్ను రావు పొదివి పట్టుకుని నడిపించాడు. అక్కడ దృశ్యం చూసి రావు నేను కూడా నవ్వు ఆపుకోలేకపోయాం. పాప మా ఎవరి వైపు చూడకుండా చకచకా ఏదో రాసేస్తోంది. ఇంతటితో శారద అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా నవలను లైక్ చేయగలరు. థ్యాంక్ యూ.